చిరంజీవి గారు కానీ వీళ్ళంతా మాట్లాడడం, సినీ పెద్దలు మాట్లాడడం ఏంటంటే సినీ పరిశ్రమలో ఎన్నో వేల మంది, వందల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అంటున్నారు. కానీ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినా, 1000 కోట్లకు బడ్జెట్ ఖర్చు పెట్టినా, ఒక లైట్ మ్యాన్ గానీ, ఆఫీస్ బాయ్ గానీ, ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఇచ్చే పేమెంట్ అంతా ఒకటే. కానీ ఆ బడ్జెట్ మొత్తం ఎవరు తింటున్నట్టు? మరి ఎవరు తింటారు? ఎవరి డబ్బులు వాళ్ళే తింటారు. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి వచ్చే డైరెక్టర్ వరకు ఎవరు కష్టం వాళ్ళే తింటారు. ఈ ఒకరి కష్టం ఒకళ్ళు ఎవరు దోచుకోరు ఇక్కడ. అంటే ఇక్కడ సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు, కానీ ఇక్కడ మాట మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది బతుకుతున్నారు, ఎంతో మంది పేదవాళ్ళు బతుకుతున్నారు అని ఆ మాట వదులుతున్నారు. కానీ అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ గా గానీ, లైట్ మ్యాన్ గా గానీ ఆ వెళ్ళి ₹1 సంపాదించిన వాడే మళ్ళీ ఏడుకొచ్చి డబుల్ రేట్ తో టికెట్ కొంటున్నాడు. మరి దానికి ఏమంటారు? అట్లా ఎందుకు సంపాదిస్తారు? వాళ్ళు ఎవరు కొనరు అక్కడ. అంత డబుల్ రేట్ తోటి ఎవరు కొనరు. ఫస్ట్ ఈ ఐబొమ్మ అనేది క్లోజ్ అయితే, ఐబొమ్మ అనేది ఇంక మీద పుట్టకపోతే, ఇటువంటి ఐబొమ్మలు పుట్టకపోతే సినిమా థియేటర్ లో టికెట్ రేట్లు తగ్గుతాయి. కాదు, ఐబొమ్మ రాబట్టే ఇవన్నీ ఎఫెక్ట్ పడ్డాయని నేను వాదిస్తున్నాను. దీనికి మీ సమాధానం ఏంటి?